ముఖ్యమంత్రి చంద్రబాబుపై పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వీర్ల సతీష్ అనే సామాన్యుడు కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్లో పార్టీ ఫిరాయించిన నాయకులతో పాటు అసెంబ్లీ వ్యవహారాల శాఖ కార్యదర్శి తెలుగుదేశం పార్టీని ప్రతివాదులుగా చేర్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని తానెన్నిసార్లు కోరినా స్పీకర్ పట్టించుకోలేదన్న మాటలను కూడా ప్రస్తావిస్తూ ఈ వ్యవహారంపై స్పందించాలని కోరారు. మరియు అదేవిధంగా ఫిరాయించిన ప్రజాప్రతినిధులకి మంత్రి పదవులు ఇవ్వడం కూడా తప్పు అంటూ చంద్రబాబును వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు సతీష్. తాజాగా సతీష్ వేసిన పిటిషన్ తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అని గొప్పలు చెప్పే చంద్రబాబు ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేయడం వల్లే ఇంతవరకు రాజకీయాలలో రాణించారంటూ ప్రత్యర్థులు వ్యంగ్యంగా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా 2019 ఎన్నికలలో చంద్రబాబు రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుండి ఎవరెవరికి వెన్నుపోటు పొడిచారో దానికి తగ్గ మూల్యం దేవుడు రాష్ట్ర ప్రజల ద్వారా తీర్పునిస్తాడు అని కూడా అంటున్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.